హలో హాయ్ వెల్కమ్ టు సూను వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మా చెల్లి పెళ్లి వీడియోస్కి కొంచెం బ్రేక్ వచ్చిందండి. త్వరలోనే మిగిలిన 3 days వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. వర్షాకాలం వచ్చేసింది కదండి. ఈవినింగ్ వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది. మనలో ఎక్కువ మంది పకోడీలు కానీ బజ్జీలు కానీ తినాలి అనుకుంటాం, కానీ అవి కొంచెం హెల్దీ కాదు. పకోడీలు కూడా హెల్దీగా చేసుకోవచ్చు. అందులో ఒకటి పాలకూర పకోడీ. అది ఎలా చేయాలో చూసే కన్నా ముందు నా ప్రీవియస్ వీడియో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ బ్యాక్డ్రాప్ వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇప్పుడు పాలకూర పకోడీకి కావలసిన పదార్థాలు: పాలకూర, శనగపిండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, గరం మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యపిండి, అలానే ఆయిల్. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోగా ఒక బౌల్లో కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. అలాగే అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, గరం మసాలా, బియ్యపిండి, శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, అది చూసుకొని వేసుకోండి. అలాగే బియ్యపిండి క్రిస్పీగా రావడం కోసం వేసుకుంటున్నాము. ఇందులో అస్సలు వాటర్ యాడ్ చేయకండి, ఎందుకంటే పాలకూరలో నుంచి మనం కలిపే కొద్దీ వాటర్ బయటికి వస్తూ ఉంటుంది. సో మనం కలిపేటప్పుడు ఆ కన్సిస్టెన్సీ చూసి బియ్యపిండి శనగపిండి అనేది మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండండి. అంటే మనకి పకోడీ వేయడానికి వీలుగా ఉండే కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పిండి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంతే శనగపిండి వేయాలి లేదా ఇంతే బియ్యపిండి వేయాలి అనే క్వాంటిటీ ఏం లేదండి. బియ్యపిండి కొంచెం వేస్తే మనకి క్రిస్పీగా వస్తుంది. ఇది ముందే కలిపి పెట్టి ఉంచుకోకండి, ఎందుకంటే మనం కలిపి సైడ్ ఉంచుకుంటే అందులోంచి వాటర్ వచ్చి మళ్ళీ పిండి అంతా లూజ్గా అయిపోతుంది. సో ఆయిల్ వేడయ్యేలోపు మనం ఇదంతా కలుపుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇక్కడ నేను కొంచెం కొంచెం శనగపిండి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకుంటున్నాను. కలిపేటప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ కలపండి, అప్పుడు పాలకూర నుండి వాటర్ బయటికి వచ్చి పిండి అంతా పాలకూరకి పట్టుకుంటుంది. మీరు ఉప్పు టెస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న ముక్క ఆయిల్లో వేసి చూసుకోండి, ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందని చెప్పాను కదా. ఇలా మనం పిండి కనుక టేస్ట్ చేసి చూస్తే మనకు ఉప్పు సరిపోలేదు అన్నట్టే అనిపిస్తుంది. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకునే లోపు ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు అందులో పకోడీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలండి. కొంచెం వేడైనా మన పకోడీలు క్రిస్పీగా రావు, మెత్తగా ఉంటాయి, ఆయిల్ పీల్చేస్తుంది. ఇలా బాగా వేడైన ఆయిల్లో పకోడీలు వేస్తే క్రిస్పీగా వస్తాయి, అలాగే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి కదండి, కొంచెం బబుల్స్ తగ్గాక ఒకసారి అదంతా కలపండి, అప్పుడు మొత్తం అంతా ఈవెన్గా కుక్ అవుతుంది. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పకోడీ అంతా కలర్ మారింది. ఇప్పుడు వీటన్నిటిని తీసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకొని మిగిలిన పిండినంతా కూడా పకోడీలా వేసుకోవాలి. చూసారు కదండి, వేడి క్రిస్పీ పాలకూర పకోడీ చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయి, అలానే చాలా హెల్దీ కూడా. టొమాటో సాస్తో పిల్లలకి ఇచ్చారంటే ఇష్టంగా తింటారు. ఆకుకూరలు పిల్లలు తినరు అంటారు కాబట్టి ఇది ఒక మంచి ఈవినింగ్ స్నాక్లా ఉంటుంది. పిల్లలు కూడా వద్దు అనకుండా తినేస్తారు. అలానే ఇది పప్పు, సాంబార్, రసం, అలా రైస్లో కూడా సైడ్ డిష్ లాగా కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టంగ్ కొట్టండి, నా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.